RTI Live News. Ask for right. Welcome to RTI Live News. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గం పుట్టినిల్లు లాంటిది అన్నారు. మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పార్టీ కార్యాలయానికి హాజరై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నిన్న నిర్వహించిన మోడీ ర్యాలీని చూసి యావత్ తెలంగాణ అంతా ఒక్కతాటిపై నిలిచిందని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా మోడీ ప్రధానమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం నుండి తమ పూర్తి మద్దతు ఉంటుందని నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంతారావు తెలిపారు. పెద్దలు ఈటెల రాజేందర్ గారికి, ప్రదీప్రావు గారికి, తిరుపతి గారు, కాంతారావు గారికి, స్పీకర్ గారికి, నా తోటి మిత్రులు, డివిజన్ ప్రెసిడెంట్లకు, మహిళా అందరికీ నా నమస్కారం. ఈరోజు మన శుభదినం. ఎందుకంటే మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్ వచ్చారంటే మనకు రేపు రాబోయే రోజుల్లో మన కార్యకర్తలకు వారు అన్న రా అంటే వస్తున్నారు. సో మనకు రేపు పొద్దున ఏ కష్టం వచ్చినా తను మనందరికీ అండదండలు ఉంటారు. ఏ నిమిషంలో ఉన్నా ఈటెల రాజేందర్ గారు నేను చూస్తున్నాను. నేను తక్కువ పరిచయం ఉన్న అన్న అంటే ఏం రాజు అని పేరు పెట్టి పిలుస్తున్న నాయకుడు బాగా మనకు చాలా దగ్గర. మిగతా నాయకులన్న కంటే కూడా ఈటెల పెద్ద నాయకుడు. వారు ప్రతి కష్టం తెలుసు. ఎన్నో కష్టాల నుంచి వారు ఎదుర్కొంటూ వచ్చారు. మళ్ళీ మన బీజేపీకి ఈరోజు మన మల్కాజ్ రావడం చాలా అదృష్టవంతం. రేపు పొద్దున ఏ కార్యకర్తకున్న గడిపల్లో కష్టం వస్తే ఇంటి తలుపు ప్రతి నిమిషం ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఒకటే అడుగుతారు, అన్న టిఫిన్ తిన్నారా తమ్మి, ఫస్ట్ టిఫిన్ చేయండి. అంత మంచి నాయకు మనకు దొరకడం చాలా అదృష్టం నేను భావిస్తున్నాను. ఈరోజు మన కూటిపల్లి ఇది రెండోసారి రావడం. ఇది ఇంకా ముందు ఎన్నో విషయాలు, ఏ విషయం ఉన్నా మన డెవలప్మెంట్ కానీ దేని కానీ కార్యకర్తలకు మనోధైర్యం కానీ రేపు పొద్దున్న ఏ కష్టం వచ్చినా అన్నుంటాను నేను ఖచ్చితంగా భావిస్తాను. మనకు మళ్ళీ రేపు పొద్దున నుంచి అందరం మనం ఖచ్చితంగా మనం ఇంతకుముందు ఎలా పాదయాత్రలు చేశామో, ఎలా ఇంటింటికి తిరిగామో అందరం ఒక 2 నెలలు ఇప్పుడు గెలిచిపోయాం. వేరే పార్టీల అసలు లీడర్లు ఎవరు క్యాండిడేట్లే దొరకట్లేదు. మనకు అందరు క్యాండిడేట్ అయిపోయారు, తిరుగుతున్నారు. కానీ మనకు కూకట్పల్లి నుంచి భారీ మెజార్టీ చేయడమే మన ధర్మం. ఇంకా మిగతా ఏం లేదు. గెలవడం అనేది ఖాయం అయిపోయింది. కానీ భారీ మెజార్టీ అంటే ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు నుంచి రోజుకి 100 మందికి మన ఫోన్ పాతగా తెలుసుకోవాలని వాళ్ళని ఫోన్ చేసుకొని మోడీ గారు చేసే పథకాలు కానీ చెప్పి, ఇంట్లో లేడీస్ ఉన్నా వాళ్ళ నుంచి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇదే పని 60 రోజులు మనం అందరం కష్టపడతాం. మీకు ఏ కష్టం ఉన్నా మన పెద్ద నాయకులు అందరం కార్యకర్త కూకట్పల్లిలో ఉన్నాం. ఏ రోజు మీకు కష్టం రాని అన్న మాకు అదే హామీ ఇచ్చారు. మేము మీకు అదే భరోసా ఇస్తాం. ఖచ్చితంగా గెలిపించి మెజారిటీ తీరాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు మళ్ళీ అందరు రెడీ కావాలని చెప్తున్నా. ఈ మండే నుంచే మన పాదయాత్రలు స్టార్ట్ అవుతాయి. 100 రోజులు 60 రోజులు ఖచ్చితంగా తిరుగుతారు. అన్న కూడా మనతో రోజు సంబంధాలు పెట్టుకు అక్కడ నుండి తిరుగుతుంటారు, పాదయాత్ర చేస్తుంటారు. ఏ కష్టం ఇది అందరికి కోరుతున్నా. ఖచ్చితంగా గెలిచి తీరాలి. భారత్ మాతాకి. మిత్రులు కాంతారావు గారు, వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, సూర్యప్రకాశ్రావు గారు, మా అన్న ప్రదీప్ అన్న, వరంగల్ ఈస్ట్లో మన పోటీ చేసినటువంటి నాయకులు శ్రీకర్రావు గారు, కృష్ణాగౌడ్ గారు, సురేందర్ రెడ్డి గారు, శంకరరెడ్డి గారు, మా మహేందర్ గారికి, మా సీనియర్ నాయకులందరికీ, మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాళ్లకు, కార్యకర్తలకు, సహచర నాయకులకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా అనాదిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టినిల్లు కూకట్పల్లి. ఆ బుర్జుగానే ఉండేది, ఎప్పుడు ఆఫీసు చూస్తూ ఉండేది. హనుమంతరావు గారు ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ పార్టీ నిర్మాణాన్ని గొప్ప పునాది వేసి ఇప్పటికీ చెక్కు చెదరని కోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ కూకట్పల్లి నియోజకవర్గం. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నిన్న మోడీ గారి ర్యాలీ చూసిన తర్వాత యావత్ తెలంగాణ ఒకటే అనుకుంటుంది. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మోడీ గారికి ఈ ప్రాంతం ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు కనపడింది.
లక్షలాదిగా తరలివచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద 17 పార్లమెంటు సీట్లు ఉంటాయి. ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాం, ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతామనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో అది నిన్న మోడీ గారి ర్యాలీతో ప్రస్ఫుటమైపోయింది. లక్షలాదిగా అసలు మా కార్యకర్తలుగా మేముగా తీసుకుపోయింది చాలా తక్కువ. ఎవరికి వాళ్ళుగా కుటుంబ సభ్యులతో పాటుగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా మోడీ గారికి కిస్ ఇవ్వడము, మోడీ గారికి జై జైలు చెప్పడము, మోడీ గారికి బాయ్ బాయ్ చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలలో మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో ఇవాళ అది ప్రస్ఫుటమైంది. తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిగా ఎన్నికల శంకారం పూరించింది నిన్న మల్కాజ్గిరిలో. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ముమ్మాటికి ఎగిరే జెండా కాషాయ జెండా, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మొన్నటి ఎన్నికలలో ఇక్కడ 7 స్థానాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికి కూడా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఊసే ఎత్తట్లేదు. వాళ్ళు ఈ దఫా మా ఓటు బీఆర్ఎస్ కాదు, ఈ దఫా మా ఓటు బీజేపీకి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చు ఇక్కడ, కానీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయం. కేంద్రంలో మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ వెతుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వెతుకుతుంది క్యాండిడేట్ని, కాంగ్రెస్ పార్టీ అయితే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడి కోసం వెతుకుతూ ఉన్నారు. అది కూడా ఇక్కడ దొరకకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. కాబట్టి నేను కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకు ప్రజలకున్న మన మీద ఉన్న విశ్వాసాన్ని మనం ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ నాయకులలో కానీ కార్యకర్తలు కానీ ఇంటాక్ట్గా ఎక్కడ భేదభావాలు లేకుండా, ఎక్కడ వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి పార్టీని గెలిపించుకోవాలనేటువంటి సంకల్పం ఇవాళ తొలికిసలాడుతున్నటువంటి ఈ సందర్భంలో కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈరోజు నుంచి పార్టీ ఆఫీసు, మాకు ఆల్రెడీ ఇదొక ఆఫీస్ ఉంది, రేపు పార్టీకి ఇంకా 2 ఆఫీసులు ఉన్నాయి, మాకు 3 పార్టీ ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి అన్ని ఆఫీసులలో ఇవాళ ఓపెన్ చేయడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలతో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ బయటికి వెళ్ళి వచ్చి పనిచేసే వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పద్ధతిలో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. తర్వాత కూకట్పల్లి నియోజకవర్గంలో నాయకుల కార్యకర్తల సమావేశం కూడా బహుశా రేపు ఇప్పుడు మేము పెట్టుకొని మేము పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం నిమగ్నం కాబోతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా పాదయాత్ర ద్వారా, ఎందుకంటే ఇక్కడ చాలా డెన్స్ పాపులేటెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఎక్కడొక్క పోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ప్రజలను నేరుగా కలవడానికి 36 లక్షల ఓట్లు కలిగిన 1/10th పాపులేషనే కాకుండా ఇవాళ 1/9th ఓటర్ ఉన్నటువంటి పార్లమెంటు, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు. కాబట్టి ప్రతి ఇంటికి, ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి, ప్రతి బస్సుకి, ప్రతి అపార్ట్మెంట్కి మేము రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఉన్నంతలో 30 రోజుల పాటు క్షణం తీరిక లేకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు పాదయాత్రల ద్వారా కావచ్చు, లేదా మోటార్ సైకిల్ యాత్రల ద్వారా కావచ్చు, లేదా బస్సు యాత్రల ద్వారా కావచ్చు, ఏదైతే దానితో మ్యాక్సిమం ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తాం, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో కలిసికట్టుగా ఇతర పార్టీలకు డిపార్ట్ రాని పద్ధతిలో భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవడంలో మేము ముందుకు పోతామని చెప్పి మేము మనం చేస్తాం.